అందరికీ నమస్కారం. అందరికీ ముందుగా శ్రీ విశ్వావసు నవ సంవత్సర పండుగ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం 3 ఏళ్ల తర్వాత మళ్ళీ కొన్ని గోచార గ్రహస్థితులు అనుకూలంగా లేకపోవడం వలన కొంతమంది భక్తులు కోరిక మేరకు విశేషంగా రుద్రాభిషేకం చేయడం జరిగినది. ఈ రుద్రాభిషేకంలో ఏ పరంగా గోచారీత్య చూపిస్తున్న గ్రహాలు శుభ అశుభ ఫలితాలు అన్ని శుభ ఫలితాలుగానే రావాలని, వాడికి చూపిస్తున్న అశుభ ఫలితాలు పోవాలని అభిషేకం చేయడం జరిగింది. ఈ అభిషేకంలో ఈ సంవత్సరమే ఈ మాసమే కాకుండా ప్రతి మాసం కూడా దీన్ని ఇలాగే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాము. ప్రతి మాసంలో కూడా భక్తాలను ఉద్దేశించుకొని కొంతమంది మాకు ప్రతి మాసం కూడా చేసి పెడితే బాగుంటుంది గురుగారు అని అడగడం జరిగింది. కాబట్టి ఈ మాసం నుంచి ప్రతి మాసము ఒక మంచి విశేషం పర్వదినం చూసుకొని రుద్రాభిషేకము కుదిరితే హోమం కూడా చేద్దాం అనుకుంటున్నాము. ఈ సంవత్సరం యుగాది యొక్క పురస్కరించుకొని భక్తుల కోరిక మేరకు విశేషంగా రుద్రాభిషేకాన్ని చేయడం జరిగింది. ఈ పేరు గోత్రం నుంచి రుద్రాభిషేకం చేసుకున్న వాళ్ళందరికీ మంచి జరగాలని, భగవంతుని అనుగ్రహం కృపా కటాక్షాన్ని వేళలు ఉండాలని, జాతకరీత్యా కానీ గోచారీత్యా కానీ అశుభ ఫలితాలు చూపిస్తున్న గ్రహాలు శుభ ఫలితాలుగా మారాలని భగవంతుని అనుగ్రహంతో విడి సద్బుద్ధి సన్మార్గం దొరకాలి, భగవంతుని అనుగ్రహం అవ్వాలని కోరుకుంటూ